శాస్త్రం ప్రకారంగా సూర్యోదయం కాకన్నా ముందు ఉమ్, జీవుడు ఎవరైనాను మనుష్య జన్మ ఎత్తిన ఎవరైనాను పండిన పరుపు తీసి శిరస్నానం చేసిన తర్వాతనే చీపురైనను తాకాలి అనేది ధర్మం. ఓకే. సూర్యోదయం అయిన తర్వాత కూడా పండిన పరుపు తీయని ఎవడైనా శూద్రుడే, అది బ్రాహ్మణుడైన శూద్రుడే. ఓకే. పొద్దున్న లేసి పరుపు దులిపి పరుపు తీయనోడంతా శూద్రుడే. ఓకే. ఎంగిలి పాత్రలు ఎక్కడ పడ్డావు అక్కడనే ఉన్నా, ఇల్లు శుభ్రపరచకున్నా, ఉమ్, ఎక్కడ చెత్త అక్కడనే ఉన్నటువంటి ప్రదేశం ఏది ఉన్నా అది శూద్రమే. ఓకే. పర్టిక్యులర్ ఆఫ్ ఒక క్యాడర్కి ఒక క్యాస్ట్కి సంబంధించింది కాదు ఇది. ఓకే. మొన్న కరోనా వచ్చింది, వచ్చిన ప్రతి వ్యక్తికి కరోనా వచ్చింది అని సంబోధించారు. ఓకే. ఎవరికెవరికి వచ్చిందో వాళ్ళ పేరు కరోనా వచ్చిందని చెప్పారు. అవును. ఆ స్థితితో, ఆ ధర్మంతో, ఆ విధితో ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ శూద్రులు అన్నారు. ఓకే. ఆ పూర్వకాలంలో కొంతమంది తిండికి లేక, ఉమ్, బ్రతుకు లేక, కట్టడానికి బట్ట లేక, ఉమ్, జీవించడానికి వసతులు లేక స్నానాలు చేయకపోయేది. ఓకే. ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు వాళ్ళకి లేక కొంత అగామ గోచరమైనటువంటి జీవితాన్ని జీవించేవాళ్ళు కాబట్టి వాళ్ళని అందరినీ అంటరాని వాళ్ళుగా చూశారు. ఓకే.